అండ్ అలాగే ఇంకో వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు నాకు ఇక్కడ మీరు తెచ్చిన. ఈ వినాయకుడు కరుంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటిది. బ్లాక్ కలర్ వుడ్డే బ్లాక్ కలర్ లో ఉంటుంది. ప్యూర్ బ్లాక్, కంప్లీట్ బ్లాక్ ఉందండి అసలు. ఓకే, ఇది పెయింట్ కాదు. పెయింట్ కాదు, వుడ్ కట్ చేస్తే కూడా అదే కలర్ ఉంటుంది. ఓకే, కరుంగలి. 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 ఈ కరుంగలి అనేటువంటి యొక్క చెట్టుకి చాలా చరిత్ర ఉంది, యుగ యుగాల చరిత్ర ఉంది. చాలా శక్తివంతమైనది, చాలా మహిమాన్వితమైనటువంటి చెట్టు అది. ఆ చెట్టు గురించి మనం చెప్పుకుంటే ఈ కరుంగలి అనేటువంటి వుడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ 6 మీటర్స్ వరకు నెగటివ్ ఎనర్జీ ఉండదు. అమ్మో, అసలు ఈ మధ్య ప్రతి చోట నెగిటివిటీ అన్నమాట. సో జనాభా ఎంత ఎక్కువైతుందో మనకు మనం తింటున్న ఆహారం నెగిటివ్ అయిపోయింది, గాలి నెగిటివ్, ఆలోచనలు నెగిటివ్. ఆటోమేటిక్ ఇప్పుడు ఆ గాలి పీల్చామనుకోండి, మనం పెట్రోల్ డీజిల్ పీలుస్తాం బయట పోతే, దాంతో మనకు నెగిటివ్ ఆలోచనలకు వస్తాయి, నెగిటివ్ గాలి పీలిస్తే. అట్లా ఇక్కడ ఉంది ఇక్కడ లేదని లేకుండా అన్ని చోట్ల మనకు వ్యతిరేక శక్తి నిండిపోయింది. ఈ కరుంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటి వస్తువులు ఎక్కడ ఉంటాయో చుట్టూ 6 మీటర్ల వరకు నెగిటివ్ లేనట్టుగా మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ ఎబోనీ వుడ్ అంటారు. ఈ బ్లాక్ ఎబోనీ వుడ్ సైంటిఫిక్ రీజన్స్ అని గూగుల్లో కొడితే మనం ఎంత చదవగలిగితే అంత సమాచారం, పాజిటివ్ బెనిఫిట్స్ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వుడ్ మనకు మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, 70% కరుంగలి వుడ్ వాడారు వాళ్ళ ప్యాలెస్ కట్టడంలో. పోతే పైన మనకు బ్లాక్గా చాలా కనిపిస్తాయి, అవంతా కరుంగలి వుడ్. అంతెందుకు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని ఆయన తనకు కావాలని సొంతం చేసుకోవాలని ఒక సోది చెప్పేటువంటి అవతారం ఎత్తుకుని వెళ్ళాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది, రూల్ కర్రలాగా బ్లాక్గా, అది కరుంగలి వుడ్. అంటే ఎదుటి వాళ్ళని వశం చేసుకునేటువంటి దానికి కూడా అది ఉపయోగపడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుందా? ఓకే. ఈ విలేజ్ల్లో కొంతమంది ఇలా కొప్పు వేసుకొని ఒక గంప ఎత్తుకొని సోది చెప్తారు. వాళ్ళ చేతిలో ఉండేది వాళ్ళ ఆ బుట్ట పైన ఇలా పెట్టి ఆ కట్టతోనే చెప్తూ ఉంటారు. వాళ్ళేమి ఏ గ్రంథాలు చదువుండరు, కానీ అది వృత్తిగా తీసుకుంటారు. ఎదుటివారి ఆలోచనలు, వాళ్ళకున్న కష్టనష్టాలు అన్నీ చెప్తారు. అంటే ఇది ఒక తాంత్రికమైనటువంటి వుడ్ అని చెప్పచ్చు. దాని ఆధారంగా వాళ్ళు జీవనాధారం పూర్తిగా సాధించేస్తారు. అది ఇలా చెప్తూ పోతే కరుంగలి గురించి ఎంత విశేషమైనటువంటి విషయాలు ఉంటాయంటే ఇంకా ఏ వుడ్డుకు లేనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దాంట్లో చేసినటువంటి ఈ విఘ్నేశ్వరుడు దుర్గా గణపతి మంత్రమును 1,20,000 సార్లు హోమం చేసి ఆ మంత్రాన్ని ఈ విఘ్నేశ్వరుడికి నిక్షిప్తం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ కరుంగలి అనేటువంటి ఈ చెక్కలో, ఈ వుడ్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? ఆరోగ్యానికి, శత్రువులకు, అప్పులకు ఆయన మినిస్టర్. కాబట్టి సుబ్రహ్మణ్య శక్తి అన్నప్పుడు ఆయనకు రథసారథి అంగారకుడు. అంగారకుడు అంటే మనకు అంగారక దోషం ఉంటే భయపడిపోతారు, అంగారుడు బాగాలేదంటే ఇంకేదో ఫీల్ అయిపోతారు, దానికి ఏదో స్టోన్ వేసుకోవాలి, ఈడ హోమాలు చేయాలంటారు. అవసరమే లేదు. ఈ కరుంగలి అనేది పెట్టుకుంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందినట్లే. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి అంటే అంగారకుడు మనకు కంట్రోల్ అయిపోతాడు. రాహుకేతుల యొక్క శక్తి పూర్తిగా మనకు వ్యతిరేకంగా లేకుండా అనుకూలంగా మారుతుంది. మాంది లాంటి తీవ్ర గ్రహాలు, మాంది అంటే శనేశ్వరుడు కొడుకు, ఆయన దశమ గ్రహం అంటారు. ఆ మాంది గ్రహాన్ని పరిహారము కరుంగలితో చేసినటువంటి విఘ్నేశ్వరుడిని మనం పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాలు. విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య శక్తి ఉంది, వ్యతిరేకమైన గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు పూర్తిగా నిర్మూలిస్తుంది అనమాట. ఇంత సులభంగా మనకు విఘ్నేశ్వరుడు రూపంలో ఈ యొక్క కరుంగలి విఘ్నేశ్వరుని పెట్టుకోవడము మనకు చాలా శుభం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ దొరకదనమాట. ఇప్పుడు అది ఇంట్లో ఎక్కడ పూజ గదిలో పెట్టుకోవాలా, లేకపోతే అందరూ చూసే చోట పెట్టుకోవాలా? నెగిటివ్ ఎనర్జీని గ్రాఫ్ మనం పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, మనం ఓపెన్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మనం విఘ్నేశ్వరుడు కాబట్టి మనము ఎంతో గౌరవప్రదంగా భక్తిప్రదంగా పూజ రూమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.